శ్రీ క్రోధినామ సంవత్సర కుంభరాశి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14. ఎంతైతే సంపాదిస్తారో అంతా ఖర్చు పెడతారు. రాజ్యపూజ్యం 6, అవమానం 1. గురుడు మే 1వ తారీఖు వరకు తృతీయ స్థానంలో సంచరించి తదుపరి సంవత్సరాంతమందు కూడా చతుర్థ స్థానంలో లోహమూర్తిగా సంచారం. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో తామ్రమూర్తిగా సంచారం. రాహువు ఈ సంవత్సరం అంతా ధనస్థానంలో లోహమూర్తిగా సంచారం. కేతువు ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచారం. ఈ యొక్క రాశివారికి కూడా ఏలనాడు శని జరుగుతున్నది, జన్మశని. మే నుండి చతుర్థ స్థానంలో సంచారం అనుకూలమైనటువంటిది. గురుగ్రహ సంచారం అనుకూలమైనది కాదు. వ్యవహారాల్లో ఆందోళన పెరుగుతుంది. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గురుబలం అంతంత మాత్రం ఉండడం వల్ల ఒక ప్రణాళికాబద్ధంగా జీవన విధానం అలవాటు చేసుకోవడం మంచిది. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. రుణాలు పెరగకుండా ఉన్నవాడితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులు పట్టుదలతోటి చదవాలి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి, అయినా చివరికి పూర్తవుతాయి. వ్యవహారాల్లో బుద్ధి నిలకడలేక అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. ఉద్యోగస్తులు స్థానచలనం మరియు ఆ యొక్క ఉద్యోగాలలో పని ఎక్కువగా ఉండడం, ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం మరియు ఖర్చు సమానంగా ఉంటాయి. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండాలి, లేదా అకారణంగా అనుకోని కలహాలు రాగలవు. అలాగే శని జన్మరాశిలో సంచారం వలన సామాన్యంగా ఉంటుంది. ఇష్టం లేని కష్టతరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆ యొక్క ప్రయాణాల్లో కూడా అవరోధాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తరచూ బాధపడుతూ ఉంటాయి. వ్యాపారాల్లో ఒకసారిగా ధనలాభం, మరొకసారి ధన నష్టం జరుగుతూ ఉంటుంది. రాహుకేతు గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేదు. ఈ సంచారం వలన ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. సమాజంలో అపకీర్తి, మానసికంగా శారీరకంగా నిరుత్సాహంగా ఉండడం, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రభుత్వ అధికారుల వలన ఇబ్బందులు కలుగుతాయి. మీరు ఆశించిన ఫలితాలు పొందాలనుకుంటే ఓర్పు, సహనం చాలా అవసరము. ఓర్పు సహనంతో ఉన్నట్లయితే మీరు ఆశించిన ఫలితాలు మీకు లభిస్తాయి, విజయం చేకూరుతుంది. అనవసరమైన వ్యక్తులతో సంభాషణలు కానీ మాట్లాడడం లేదా చర్చించడం అనేది దూరంగా, ఆ యొక్క సమావేశాలకు అన్నిటి కూడా దూరంగా ఉండాలి. ఉన్నతాధికారులతోటి సహనంగా, ఓర్పుతోటి మాట్లాడడం, వ్యవహరిస్తూ ఉండాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి. ఈ సంవత్సరం ఈ రాశివారికి గోచార బలం సామాన్యంగా ఉన్నది. గురుడు కేంద్రంలో ఉన్నప్పటికి కూడా చతుర్థ స్థానంలో సంచరించడం అంత విశేషమైనటువంటిది కాదు. అయితే గురుడు వలన గృహ నిర్మాణం కానీ, స్థలాలు కొనడం కానీ చేస్తారు. ఒకసారి ఆ యొక్క కొనేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం ఈ రాశివారికి గోచార బలం సామాన్యంగా ఉంది. జన్మశని, అష్టమ కేతువు, అష్టమంలో కేతు సంచారం. ఆ యొక్క కేతు సంచారం వలన అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నిత్యం కూడా దైవారాధన చేయడం మరియు
సుందరకాండ పారాయణ, తరచూ దుర్గారాధన చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.